ఇప్పుడు ఒక చెట్టు మొలిసింది అంటే విత్తు వలన మొలుస్తుంది. అంటే ఒక విత్తు ఉన్నది. కానీ ఏ చెట్టు నుండి రాలేదు. ఆ చెట్టే లేదు. ఆ విత్తు ఎక్కడి నుండొచ్చింది మరి? అలాగే ఒక విత్తనం లేదు గానీ చెట్టు మొలిసిందనుకో. అది ఎట్లా మొలిసింది అనేది ఆశ్చర్యంగా ఉంటది గదా! అలాగే ఒక ఇంట్లో హత్య జరిగింది. దొంగతనం జరిగింది. కానీ తలుపులు పకడ్బందీగా తాళమేసి ఉన్నాయి. మరి ఎట్లా దొంగొచ్చిండు? అది వింతగా ఉంటది గదా! అలాగే వినాయకుడు పాలు తాగిండు అని చెప్తూ ఉంటారు గదా! అప్పట్లో. అలా జరుగుతూ ఉంటది గదా! ఇలాంటివి అన్నట్టు విషయాలు. సస్పెన్స్ విషయాలు. లేకుంటే కంచి కామాక్షి కన్నీరు కార్చిందంటారు చూసినావా? ఇలాంటి కొన్ని విషయాలు తెలుసు. సో, ఇలాంటి సస్పెన్స్ అంటే ఆధారం లేకుండానే ఒక సాక్ష్యం ఉంటుంది. అది ఆధారం ఏది లేదు. మరి ఈ సాక్ష్యం ఎక్కడి నుండొచ్చింది? ఆధారం ఉండాలి కదా! ప్రతి సాక్ష్యం. ఇప్పుడు దొంగతనం జరిగితే ఆధారం ఉండాలి గదా! అది ఎలా జరిగింది? మిస్టరీ ఉంటది గదా! ఇలాంటివన్నట్టు. సో, ఇలాంటి కంటెంట్ చెప్పాలంట. అప్పుడు అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. ఇలాంటివి జరిగినాయనమాట. సరే వెనక రీజన్ ఉండొచ్చు. ఇప్పుడు 'సీఐడీ' సీరియల్ ఉంటది గదా! అందులో ఏం చేస్తాడు వాడు వింత వింతగా పైన అన్ని వస్తువులు కదులుతా ఉంటాయి. అందరూ ఆశ్చర్యపోతుంటారు ఆ ఇంటోళ్ళు. అప్పుడు సీఐడీ పోయి వాడు కనిపెడతాడు చూసినావా? పైన ఒక శత్రువు అయస్కాంతంతోటి ఇట్లా కింద కలుపుతా ఉంటది. ఆ తర్వాత పైన ఇంట్లో వస్తువులను కలుపుతా ఉంటాయి. వాళ్ళు దెయ్యం అనుకుంటాంటారు. దెయ్యం వచ్చిందని వాళ్ళు భయపడుతా ఉంటారు చూసినావా? ఇలా అంటారు. లాస్ట్‌కి వాడు కనుక్కుంటాడు. కింద ఒక శత్రువు అయస్కాంతంతో కలుపుతాది. ఇలా రీజన్ చెప్పాలన్నమాట. అయితే ఈ విషయం ఎలా ఉండాలి అంటే సస్పెన్స్ విషయం. మొదటిసారి జరిగితే ఎట్లుంటే జనానికి తెలీదు కదా! ఇప్పుడది అప్పుడు రాజీవ్ గాంధీ అనుకో హ్యూమన్ బాంబ్ అన్నారు. అది ఎవరికైనా తెలుసా? అది మొదటిసారి కాబట్టి ఎవరు ఊహించలేదు ఆ విపత్తుని. అట్లా అంట. తొలిసారిగా ఇంతవరకు ఎవరు చేయంది చేయాలంటారు. ఆ! అలాగే మొదటిసారిగా వినాయకుడు పాలు తాగిండని ఇంతకుముందు తాగలేదు కదా! అలాంటి న్యూస్ అనమాట. అలా అప్పట్లో తాటి చెట్టు నేలకు వంగుతాంది లేస్తా అంటే అందరూ దేవుడు అనుకుంటారు కదా! తెలవనోళ్ళు మొదటిసారి. అట్లా అనమాట. సస్పెన్స్ ఉండాలి. తర్వాత తెలుస్తది రీజన్. తాటి చెట్టు అట్లనే ఉంటదట. అది కామన్ దాని లక్షణం. ఆ సీఐడీ సీరియల్ ఉంటది చూసినావా? అట్లా చేయాలనమాట. మీరు కంటెంట్ ఇట్లా చెప్పాలి. దాని రీజన్ అలా ఉండాలనమాట. అదే విషయం ఎట్లుండాలంటే దొంగ దొంగే. ఆ! అదే కంప్లెయింట్ ఇవ్వకపోతే పోలీసు దొంగే. ఇంకెవరికిస్తావు? అట్లుండాలి. అంటే మనోడు దొంగే. బయటోడు దొంగ, చెడ్డోడు అంటే మనోడు కూడా దొంగే. శత్రువే. బయటోడు శత్రువు అంటే మనోడు శత్రువు ఉంటాడు. అప్పుడు ఏం చేద్దాం అట్లా. ఇప్పుడు దెయ్యం కనపడ్డది. ఆ దెయ్యాన్ని అందరూ భయపడుతూ ఉంటే చూస్తా ఉంటాం దెయ్యం వచ్చింది. ఆ దెయ్యం పైన ఉరుకుతాండు ఒకడు. కానీ ఆ ఉరికేటోడు కూడా వాడో రకమైన దెయ్యం. వాడు కూడా మనిషి కాదు. అప్పుడు ఎట్లుండు? ఆ దెయ్యమే ఉరికేటోడు. ఆ దెయ్యం బారిన పడి ఉరుకుతాండు భయపెట్టేటోడు దెయ్యమే. వాడు కూడా మనిషి కాదు. వీడెవడు? వీడు దెయ్యమా? భూతం దాన్ని చూసి భయపడతాడు. ఆ 2 అట్లనే ఉంటుంది. కంటెంట్ అనేది సస్పెన్స్ అనేది ఉండాలి. ఆ సస్పెన్స్‌ని విప్పడం కూడా మళ్ళా అది సస్పెన్స్‌గానే ఉండాలనమాట. అట్లా రీజన్ కూడా సస్పెన్స్‌గా ఉండాలి. కొత్తగా ఉండాలి. అట్లా క్రియేట్ చేయాలి. ఇప్పుడు 'సీఐడీ' సీరియల్ చూసావా? అట్లా అనమాట.